హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. సార్, పోలీస్ కస్టడీలో ఉన్న జానీ మాస్టర్ నిన్నటి విచారణలో మొత్తం చాలా కీలక అంశాలు బయట పెట్టేశాడు. అందులో మేజర్గా వచ్చేసి సుకుమార్ గారికి మొత్తం తెలుసు అని చెప్పేసి ఆయన మీద కూడా నెట్టేసే ప్రయత్నం చేశాడు అని అంటున్నారు సార్. మరి విచారణలో ఏ అంశాలు ఆయన బయట పెట్టాడు, మరి సుకుమార్ గారి పేరు కూడా చెప్పినట్టుగా వస్తున్న వార్తలపైన నిజంగా చెప్పాడా లేదా, ఏం జరిగిందంటారు? జానీ మాస్టర్ అరెస్ట్ అయ్యాడు. మనకు తెలుసు ఆయనకి అక్టోబర్ 3 వరకు రంగారెడ్డి కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది, జైలుకి విధించింది. ఆయన చెంచల్గూడ జైల్లో ఉన్నాడు. చెంచల్గూడ జైల్లో కూడా ఆయన్ని ఖైదీలు కొట్టారని కొంతమంది చెప్తున్నారు. ఎందుకంటే హిందూ ముస్లిం అనే యాంగిల్ కూడా ఇక్కడ వచ్చింది. ఇది లవ్ జిహాద్ అని కూడా బీజేపీ వాళ్ళు ఆరోపించారు. సో ఎందుకంటే ఆ అమ్మాయి హిందువు, ఇతను ముస్లిము. తను మొదటి భార్య కూడా ఆమె పేరు సుమలత. తర్వాత పెళ్లి చేసుకున్నాక ఆమెను ఆయేష్ అని పిలుస్తున్నారు. సో ఆమెను కూడా ఇలాగే చేశాడు. ఈ అమ్మాయిని కూడా హిందూ మతం నుంచి ముస్లిం మతంలోకి మారమని ప్రెజర్ చేసి పెళ్లి చేసుకోమని ప్రెజర్ చేశాడు అనేది ఆ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్లో కూడా అదే ఉంది. అందువల్ల ఆ యాంగిల్లో ఇతని మీద హిందూ ఖైదీలు కొంతమంది దాడి చేశారని కూడా వార్తలు వచ్చాయి. ఏదేమైనా ఇతని పోలీసులు గోవాలో పట్టుకున్నారు, మనకు తెలుసు. 2-3 రోజులు ఇతను అప్స్కాండ్లో ఉన్నాడు. తర్వాత గోవాలో ఉన్నాడని చెప్పి గోవాలో వెళ్ళి పట్టుకొని వచ్చారు. పట్టుకొని వచ్చిన తర్వాత కొన్ని గంటల పాటు ఒక రహస్య ప్రదేశంలో ఇతను విచారించారని చెప్తున్నారు. విచారించిన తర్వాత ఇతనికి రిమాండ్ రిపోర్ట్ తయారు చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఆ రిమాండ్ రిపోర్ట్ గురించి కూడా మనం చెప్పుకున్నాం. ఆ రిమాండ్ రిపోర్ట్లో క్లుప్తంగా చెప్పుకోవాలంటే ఈ అమ్మాయి 2017లో ఒక డ్యాన్స్ షోలో పాల్గొనింది. అప్పుడు ఇతను పరిచయం అయ్యాడు. దాని తర్వాత 2019 డిసెంబర్ 15 ఇతని దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రఫర్గా చేరిన ఒక నెల లోపలే, అంటే జనవరి 10న ముంబైలో ఒక కొరియోగ్రఫీ ప్రోగ్రాం ఉందని చెప్పి తను కొంతమంది అసిస్టెంట్లు ఈ అమ్మాయిని కూడా తీసుకుని వెళ్ళాడు. అక్కడ హోటల్లో ఉన్నారు. హోటల్లో అర్ధరాత్రి 12 గంటలకి తనకు మెసేజ్ పెట్టాడు ఈ అమ్మాయికి, నువ్వు నీ ఆధార్ కార్డు మిగతా డాక్యుమెంట్స్ తీసుకొని నా రూమ్కి రా అని చెప్పి ఈ అమ్మాయి రూమ్కి వెళ్ళింది. అక్కడ గడియబెట్టి ఆ అమ్మాయిని బలవంతంగా, అప్పటికి అమ్మాయి చిన్నపిల్ల 16 ఏళ్ళు. సో ఆ అమ్మాయిని ఫోర్స్ఫుల్గా ఇది చేసి, నువ్వు నాతో నేను చెప్పినట్టుంటే నిన్ను త్వరలోనే కొరియోగ్రఫర్ని చేస్తాను అవన్నీ చెప్పాడు. లేదంటే నేను నిన్ను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నీ లైఫ్ నాశనం చేస్తానని బెదిరించాడు. దాంతో అమ్మాయి సరెండర్ అయిపోయింది. అలాగా లైంగికంగా అత్యాచారం చేశాడు. అప్పటి నుంచి కూడా బయటికి వెళ్ళినప్పుడంతా కూడా ప్రచారీ చేస్తున్నాడు. ఇక్కడ కూడా అనేకసార్లు తన ఇంటికి వచ్చి అత్యాచారం చేశారు. దాని తర్వాత వ్యాన్లలో కూడా షూటింగ్లో వ్యాన్లకు తీసుకెళ్ళి జిప్పిప్పి రకరకాల పనులు చేయమనేవాడు. ఆ తర్వాత వీళ్ళ భార్య ఇతను కూడా వచ్చి, భార్య కూడా నా హస్బెండ్ని పెళ్లి చేసుకో, నువ్వు మాకు ఎంతమంది భార్యలు ఉన్న ఇబ్బంది లేదు, నేను కూడా నీలాగే హిందూ అయినా పెళ్లి చేసుకున్నాను కదా, నువ్వు కూడా పెళ్లి చేసుకో అని అన్నారు. తర్వాత ఇతను మతం మారి నువ్వు మా మతంలోకి వచ్చి పెళ్లి చేసుకొని కూడా బెదిరించాడు. ఒకవేళ నువ్వు ఇది లేకపోతే నేను చంపేస్తానన్నారు. నన్ను దాడి కూడా చేశారు, ఫిజికల్గా కొట్టారు అనేసార్లు, గోడకు కూడా నా తల తీసుకెళ్ళి కొట్టాడు. ఆ తర్వాత నేను దూరమయ్యి కొరియోగ్రఫీ చేసుకుంటుంటే నాకు ఛాన్సులు రాకుండా కూడా షూటింగ్ల దగ్గరికి వచ్చి గందరగోళం క్రియేట్ చేయడం, ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని ఇండైరెక్ట్గా బెదిరించడం, ఇవన్నీ కూడా చేశాడు. సో నేను ఈ టార్చర్ తట్టుకోలేకుండా ఇప్పుడు కేసు పెడుతున్నాను అనేది మనకి రిమాండ్ రిపోర్ట్లో అమ్మాయి చెప్పిన వెర్షన్. దీనికి వీళ్ళ వైఫ్ సుమలత కావచ్చు, లేకపోతే అలియాస్ ఆయేషా, ఆమె మీడియాతో మాట్లాడారు. ఆమె వెర్షన్ ఏంటంటే, మేము ఎప్పుడు బెదిరించలేదు, అసలు మా హస్బెండ్ ఎప్పుడు ఆమెను లైంగికంగా ఏ రకంగానూ వేధించలేదు. ఆ అమ్మాయి వెంటబడింది. ఆ అమ్మాయి వెంటబడితే నేను వార్నింగ్ ఇచ్చాను. ఎవరైనా కూడా భర్త వెంట ఒక అమ్మాయి పడుతుంటే గమ్మున ఉంటారా, ఆ యాంగిల్లో నేను నా భర్త వెంట పడొద్దని ఇచ్చాను అనేది ఆమె చెప్పింది. రెండోది, నేనేమి ముస్లింగా కన్వర్ట్ అవ్వలేదు, నేను ఇప్పటికీ హిందువుగానే ఉన్నాను. నా పేరు సుమలత, నా ఆధార్ కానీ పాస్పోర్ట్ కానీ అన్నిట్లో సుమలత అనే పేరు ఉంది. నన్నేం కన్వర్ట్ కమ్మని వీళ్ళు ప్రెజర్ చేయలేదు. కాకపోతే వాళ్ళు ముస్లిం దీంట్లో ఉన్నారు కాబట్టి రిక్వెస్ట్ చేశారు. బయటికి వెళ్ళినప్పుడు కొద్దిగా ముసుగేసుకోమన్నారు. నాకు అది ఇబ్బంది ఏమీ అనిపించలేదు, వేసుకున్నాను. అలాగే నన్ను వాళ్ళు ఆయేషాని పిలుచుకుంటామన్నారు. దానికి కూడా నేను ఓకే చెప్పాను. నా అంగీకారంతో వాళ్ళు చేశారు తప్ప నన్నేం ప్రెజర్ చేయలేదు.
అనేది కూడా ఆమె సర్టిఫికేట్ ఇచ్చింది. ఇంకొక పాయింట్ కూడా ఆమె లేవదీసింది, అదేంటంటే 2022లో వీళ్ళిద్దరూ హీరో హీరోయిన్గా ఒక సినిమా యథారాజ తథా ప్రజ అనే సినిమా రిలీజ్ అయింది. పూజ ఆ రోజు జరిగింది 2022 ఆగస్టు 22న. ఆ రోజు శర్వానంద్ వచ్చి దానికి పూజ కార్యక్రమాలు చేశారు చీఫ్ గెస్ట్గా. ఆ రోజు కూడా ఒక టీవీ ఛానల్ కోసం జానీ మాస్టర్ అమ్మాయిని ఇంటర్వ్యూ చేస్తున్నాడు. అందులో సరదాగానే మాట్లాడుతున్న అమ్మాయి, మీరు నాకు లైఫ్ ఇచ్చారు మాస్టర్, మీ దగ్గర నేను పనిచేయడానికి ఇప్పటికి కూడా నాకు ఇంట్రెస్ట్, మీ దగ్గర చాలా నేర్చుకోవాలి నేను అని అంటుంది. నువ్వు హీరోయిన్గా ఉంటావా, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఉంటావా అని అడిగితే రెండు నేను వదులుకోను, హీరోయిన్ కావాలి నాకు, అసిస్టెంట్ కొరియోగ్రఫీ కూడా వదులుకోనని కూడా మాట్లాడుతుంది. ఆమె చాలా హ్యాపీగా మాట్లాడుతుంది. 1 month ముందు కూడా ఒక ఫంక్షన్లో ఇతన్ని పొగిడింది. సో ఇంత క్లియర్గా ఆ అమ్మాయి ఇతనితో హ్యాపీగా ఉంది, ఎక్కడ ఎప్పుడు ఏ చిన్న కంప్లైంట్ కూడా లేదు అనేది ఆమె కూడా చెప్పింది. ఓకే. అయితే దీని పట్ల సమాజం కూడా రెండుగా విడిపోయింది. కొంతమంది ఆ అమ్మాయి వాడుకున్న రోజులు వాడుకునింది, ఇప్పుడు కేసు పెట్టిందని అంటున్నారు. కొంతమంది ఏమో అమ్మాయికి విధి లేదు కాబట్టి ఇన్ని రోజులు తను భరించింది, ఇప్పుడు బయటకు వచ్చింది అనేది అంటున్నారు. ఏదేమైనా పోలీసులు అయితే ఆ అమ్మాయి వాదంతో కన్విన్స్ అయినట్టు కనబడుతుంది. ఎందుకంటే తన మీద పోక్సో కేసు, పోక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్, ఆ యాక్ట్ అనేది విగరస్ యాక్ట్, అది రిగరస్ యాక్ట్, దాని కింద కూడా ఇతన్ని పెట్టారు. దాంతోపాటు 376 రేపు, తర్వాత పోష్ యాక్ట్, పోష్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ అఫెన్సెస్ ఇన్ వర్క్ ప్లేస్, దాని మీద దాంట్లో కూడా హరాస్మెంట్, సెక్సువల్ హరాస్మెంట్ ఇన్ వర్క్ ప్లేస్, అది కూడా పెట్టారు. సో దీంట్లో ఇప్పుడిప్పుడు ఆయనకి బెయిల్ వచ్చే ఇదైతే కనిపించట్లేదు. ఇప్పుడు ఆయన్ని 5 రోజులు కస్టడీకి అడిగితే రంగారెడ్డి కోర్టు 4 రోజులు కస్టడీకి ఇచ్చింది. ఈరోజు కస్టడీకి అయిపోయింది, ఈరోజు కోర్టుకు పెడుతున్నారు. కోర్టు ఆయనకి మళ్ళీ రిమాండ్కి ఇస్తుంది. అక్టోబర్ 3 వరకు ఆయన రిమాండ్లో ఉండాల్సి వస్తుంది. ఈ లోపల బెయిల్కి కూడా వాళ్ళు అప్లై చేసుకున్నారు. దాని మీద కూడా తీర్పు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ కస్టడీలో ఆయన ఏం చెప్పాడు అనేది ఇప్పుడు బయటికి వార్త వచ్చింది. కస్టడీలో ఆయన ప్రధానంగా రివర్స్ చెప్పాడు. అదేంటంటే, నేను ఆ అమ్మాయిని ఎప్పుడు వేధించలేదు, ఆ అమ్మాయే నన్ను వేధించింది అనేకసార్లు, నన్ను పెళ్లి చేసుకోమని ఆమె వేధించింది. చివరికి నేను ఈ వేధింపులు తట్టుకోలేక ఒకసారి సుకుమార్, ఎందుకంటే పుష్పాల్లో కూడా మేము పనిచేసాం, సుకుమార్కి దగ్గరికి తీసుకెళ్ళిన ఇష్యూలు సుకుమార్ కూడా ఈ అమ్మాయిని పిలిచి మాట్లాడాడు. ఎందుకమ్మా అతన్ని వేధిస్తున్నావు, ఆల్రెడీ పెళ్ళి అయింది కదా అని సుకుమార్ కూడా పంచాయతీ చేశాడు. అయినా కూడా ఈ అమ్మాయి వినలేదు. ఇలాగ పంచాయతీలు నడిచాయి చాలాసార్లు, అందరికి కూడా తెలుసు. మీరు కావాల్సింటే వాళ్ళని అడగండి, సుకుమార్ని అడగండి అని అతను చెప్పినట్టుగా తెలుస్తుంది. దీని వెనుక కుట్ర ఉంది. ఆ అమ్మాయి అయితే సొంతంగా కేసు పెట్టే పరిస్థితి లేదు. ఆ అమ్మాయిని ఎవరో ప్రోత్సహించి కుట్ర చేసి నా మీద కేసు పెట్టించారు అనేది కూడా నిన్న అతను ఈ 3 రోజుల్లో చెప్పినట్టుగా తెలుస్తుంది. ఓకే. అంటే ఈ జనరల్గా ఎవరైనా కూడా పోలీసులకు కావచ్చు, లేకపోతే కోర్టులకు కావచ్చు, తాను నేరం చేశారని ఎవరు చెప్పరు. రెండోది, అతను నేరం చేశాడని లేదని మనం అయితే జడ్జి చేయలేము, అది వేరే విషయం. కానీ అతను ఒక ముద్దాయిగా నేరం చేశాడని అతను ఒప్పుకోడు కదా. ఖచ్చితంగా కోర్టులో ప్రూవ్ చేయమంటాడు, ఛాలెంజ్ చేస్తాడు. మామూలుగా జరిగేదైతే వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో మనం చెప్పలేం. కానీ మామూలుగా ఇండస్ట్రీలో ఏం జరుగుతుంటుంది, మామూలుగానే ఈ డ్యాన్స్ మాస్టర్ల అసోసియేషన్ ఎలా ఉంటుందంటే, ఇంకా ఫెడరల్ రిలేషన్షిప్సే ఉంటాయి. డ్యాన్స్ మాస్టర్ అనగానే అందరూ వచ్చి కాళ్ళకు మొక్కడాలు, అతని మాటే వేదంలాగా ఉంటుంది. డ్యాన్స్ కానీ ఇటు స్టంట్ మాస్టర్ వీళ్ళిద్దరిది అలాగే ఉంటాయన్నమాట. ఇప్పటికి నేను గత 20 ఏళ్ళ పైనుంచి చూస్తున్న నో చేంజ్. చాలా విషయాల్లో చేంజ్ అయింది కానీ వీళ్ళ విషయంలో కాలేదు. జనరల్గా సినిమా ఇండస్ట్రీలో కొంత ఫెడరల్ రిలేషన్స్ ఉంటాయి. అంటే డైరెక్టర్ అంటే కూడా విపరీతంగా భయపడడం, డైరెక్టర్ చెప్పినట్టు వినడం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఇప్పుడిప్పుడు కొంత చేంజ్. రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు ఈ విషయంలో చాలా రాడికల్గా చేంజెస్ తీసుకొచ్చారు. ఆయన ఎక్కడ అటువంటి ఫెడరల్ రిలేషన్షిప్స్ ఆయన దగ్గర ఉండదు, ఈక్వల్గా ఉంటుంది. సో అలాగే కొంతమంది ఇప్పుడు శేఖర్ కమ్ముల కానీ న్యూ జనరేషన్ డైరెక్టర్లు అంతా కూడా ఫ్రెండ్లీగా ఉంటారు. అలాగే ఫెడరల్ రిలేషన్షిప్స్ అనేవి సినిమాల్లో ఉంటాయి. ఉన్నప్పుడు ఎక్స్‌ప్లాయిటేషన్ చేస్తారు. గతంలో కూడా డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు హీరోయిన్లని చేయడం, కొంతమంది విధి లేక దానికి సరెండర్ అయిపోయి ఇవన్నీ చూసాము. ఆత్మహత్యలు కూడా మన సిల్క్ స్మిత లాంటి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు, ఇవన్నీ చూసాం మనం. అవన్నీ లేవని చెప్పలేము మనం, జనరల్గా ఉంటాయి. అయితే అమ్మాయిలు, ఇవాళ వస్తున్న అమ్మాయిలు అయితే కాన్షియస్గానే ఉండారు, తెలిసే చేస్తారు తప్ప ఎవరో ఫోర్స్గా సినిమా ఇండస్ట్రీలో
విధి లేక చేస్తారని నేను అనుకోను. వాళ్ళు విధి లేదా ఉందనేది పక్కన పెడితే వాళ్ళకైతే సంపూర్ణంగా అండర్స్టాండింగ్ ఉండే వీళ్ళకి ఇది ఇస్తే మనకి ఇది ఇస్తారు అని ఒక క్విడ్ ప్రోకో లాంటిది. ఇప్పుడు అతని పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, 10 మంది అమ్మాయిలు కొరియోగ్రాఫర్లుగా రెడీగా ఉన్నారు, నీకేం మాత్రం ఎందుకు ఇవ్వాలనేది అతను అడగచ్చు. దానికి అమ్మాయి అతను ఏమడుగుతున్నాడు, అది ఇస్తే మనం టాప్లో ఉంటాం కదా అని ఇతను అనుకోవచ్చు, ఈ అమ్మాయి అనుకోవచ్చు. ఇది సినిమా రంగంలో కాదు, అన్ని ఫీల్డ్లలో ఉంది. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కూడా బ్యాక్ డోర్లో ఉద్యోగం ఇప్పించేవాళ్ళు ఇదే అడుగుతారు అమ్మాయిల్ని. అట్లాగే రియల్ ఎస్టేట్లో ఆ మధ్య నేను కూడా విన్నాను, ఈ ప్లాట్ కొంటే నేను మీతో ఒక రోజు గడుపుతానని అమ్మాయిలు ఆఫర్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇలాగా తన శరీరాన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా భావించి, శరీరాన్ని ఒక ప్రాపర్టీగా భావించి దీన్ని యూజ్ చేసుకుందాం అనుకునే అమ్మాయిలు కూడా